ఫిబ్రవరి 11వ తారీఖున సత్యవర్ధన్ వంశీ ఇద్దరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించారు అని వంశీని సత్యవర్ధన్ మీద వీళ్ళు తప్పుడు కేసు బనాయించారు. కోర్టును తప్పుదోవ పట్టించారు, తప్పుడు సాక్ష్యం తానిచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాపీని తీసుకొని పోయి సత్యవర్ధన్ అమ్మను, సత్యవర్ధన్ నాన్నను, సత్యవర్ధన్ అన్నను అందరినీ కూడా బెదిరించి ఫిబ్రవరి 12వ తారీఖున సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు. ఏమని పెట్టించారు? ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట. అది ఎవరో చూశాడట. ఆ మనిషి దగ్గర 20,000 రూపాయలు, సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర 20,000 డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారంట. లాక్కొని కిడ్నాప్ చేసుకొని పోయారట.